హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కటోరా అంటే ఏంటి, అది అసలు ఎలా వస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. కటోరా అనేది బాదం చెట్టు నుండి బంకలాగా వస్తుందన్నమాట. అదేంటంటే దాన్ని మనం ఇలాగ వాటర్లో వేసుకుంటే ఇలా జెల్లీలా ఫామ్ అవుతుంది. దీన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. వీటినే బాదం బంక అంటారు మరియు కటోరా అని కూడా పిలుస్తారు. దీనిని నీటిలో నానబెట్టుకొని, అంటే పొద్దున్న నానబెట్టుకుంటే సాయంత్రానికి ఫామ్ అయిపోతుంది, లేదా నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి ఒక జెల్లీలాగా అయిపోతుంది అనమాట. లేదా చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే అవి 3 అవర్స్కి మీకు ఒక జెల్లీలా ఫామ్ అయిపోతాయి. ఇలా వేసుకొని ఒక గ్లాస్ ఫుల్గా వాటర్ పోసుకొని, నాకైతే 5 గంటలు పట్టింది, కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి. ఒక 5 అవర్స్ తర్వాత ఈ విధంగా జెల్లీలాగా ఫామ్ అయిపోయింది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే ఈ సమ్మర్ టైంలో బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది, మరియు కడుపులో మంటగా ఉన్న లేదా ఉబ్బరంగా ఉన్న ఇది తగ్గుతుంది అనమాట దీని ద్వారా. అలాగే కిడ్నీలో రాళ్ళను కూడా కరిగించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కటోరా అనేది మనం ఎలా తీసుకున్నా సరే దాని ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీన్ని ఒక జెల్లీలా మారిన తర్వాత మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. గట్టిగా ఉన్నప్పుడు దాన్ని తీసుకోకూడదు. అది మెత్తగా ఈ విధంగా జెల్లీలాగా అయినప్పుడు మాత్రమే మనం ఒక వాటర్లో ఈ ఒక 3 స్పూన్స్ వేసుకొని, కొంచెం షుగర్ కానీ లేదా కొంచెం పటిక బెల్లం పొడి కానీ వేసుకొని కలుపుకోవాలి. పటిక బెల్లం పొడి కూడా మనకి బాడీలో హీట్ అనేది తగ్గిస్తుంది. తగినంత షుగర్ వేసుకొని గ్లాస్ ఫుల్గా వాటర్ పోసుకోవాలి. అది మొత్తం కలుపుకొని పటిక బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉంచుకొని, కరిగిన తర్వాత నార్మల్ వాటర్ లాగా తాగేస్తే సరిపోతుంది. ఇవి ఈ వేసవి కాలంలో మామిడికాయలు తినటం ద్వారా కానీ, లేదా ఈ వేడి ద్వారా మనకి బాడీ మీద అక్కడక్కడ సెగ్గడ్డలు అనేవి రావడం జరుగుతుంది. ఆ సెగ్గడ్డలు కూడా ఈ వాటర్ ద్వారా మీకు తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. ఈ సమ్మర్ సీజన్లో రోజుకి ఒకసారైనా సరే ఇది ఒక గ్లాస్ తాగండి. బాడీలో హీట్ని తగ్గించుకోండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.